Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఎవరైతే సమస్యలేమి ప్రాబ్లంతో కపుల్స్ బాధపడుతున్నారో వాళ్ళు సెంటర్స్ విజిట్ చేసినప్పుడు అందరు డాక్టర్స్ కూడా అండి మగవాళ్ళ సైడ్ నుంచి మేము చెప్తూ ఉంటాం కణాల పరీక్ష, వీర్య కణాల పరీక్ష అని చెప్పేసి. వీర్య కణాల పరీక్ష ఒక్కటి చేసుకుంటే సరిపోతుందా మగవాళ్ళకి? అంటే అదొక్కటి బాగుందంటే ఇంకేం టెస్టులు అవసరం లేదా? ఖచ్చితంగా లేడీ వల్లనే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎదురవుతుందా ఆ కపుల్లో? ఇలాంటి క్వశ్చన్స్ ఇవాళ ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఒక వ్యక్తి మగవాళ్ళకి అందరికీ కూడా నిజంగా చాలా ఇంపార్టెంట్ పారమౌంట్ టెస్ట్ అండి వీర్య కణాల పరీక్ష. ఈ వీర్య కణాల పరీక్షలో మేము ఏమేమి చూస్తున్నాము అంటే వీర్య కణాల సంఖ్య, కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, వాటి కదలిక పర్సంటేజ్ ఎంత ఉంది, ప్రతి కణం ఉండాల్సిన షేప్, హెడ్, నెక్, బాడీ, టైల్ ఇవన్నీ పార్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా ఇవన్నీ చూసుకుంటాం. బట్ ఇది చూసిన వెంటనే రిపోర్ట్ బాగుంది, నార్మల్ ఉందనుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ ఇంకా భర్త సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు అని రూల్ అవుట్ చేయడానికి లేదు. ఎందుకంటే మనకు ఈ రిపోర్ట్ నుంచి మనకు గ్యాదర్ అయిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ 30% లేదా 30% మాత్రమే. నియర్లీ 70% మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా కూడా లేదు. సో ఈ కణాల నంబరు ఆ టైంలో ఇంత పర్సెంటేజ్ కదులుతున్నాయి. మరి ఎంత టైం వరకు అవి కదులుతూ ఉన్నాయి? ఒక 4 గంటల, 24 గంటల వరకు కదులుతున్నాయా? మరి ఆ కదలిక హెల్ప్ ద్వారా గుడ్డు వరకు చేరుకోగలుగుతున్నాయా లేదా? కణాలు గర్భసంచి మూతి దగ్గర పడతాయి, అక్కడి నుంచి అయితే అవి స్విమ్ చేసుకుంటూ ట్యూబ్లో గుడ్డు వరకు చేరుకోవాలి, దానికి టైం పడుతుంది. సో ఆ టైం లోపలనే అన్ని కణాలు చనిపోతున్నాయా? సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకు ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి స్పర్మ్ క్వాలిటీ. ప్రతి కణంలో మన బాడీలో ఉన్న సెల్స్లో జీన్స్ ఎలా ఉంటాయో స్పర్మ్స్లో కూడా జీన్స్, జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏ అన్నది ఉంటుంది. ఈ జెనెటిక్ మెటీరియల్ బీజంలో కణాలు ఉత్పత్తి అయిన తర్వాత బయటికి రావడానికి తీసుకునే టైం ఇంచుమించు 70 రోజులు. ఈ టైంలో అవి బయట హీట్కి, పొల్యూషన్కి, ఎన్వైర్న్మెంట్కి వాటన్నిటికీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. లేదా వాళ్ళకి షుగర్ ఉంది, బీపీ ఉందంటే లోపల సర్క్యులేటింగ్ బ్లడ్లో కూడా ఎన్నో హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఆ డిఎన్ఏలో ఎన్నో బ్రేక్స్ తయారైతాయి. బాడీ ఎంతో కొంతవరకు రిపేర్ చేసుకుంటుంది, బట్ సర్టెన్ అమౌంట్ మిగిలిపోతాయి, ఆ ఇంజరీస్ మిగిలిపోతాయి. అలా ఇంజరీస్ ఎక్కువగా ఉన్న స్పర్మ్స్ ఎగ్ వరకు చేరుకోలేకపోవడం లేదా కలయిక చూపించలేకపోవడం, అదర్వైజ్ కలయిక చూపిన తర్వాత కూడా మిస్క్యారేజెస్, అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మిస్క్యారేజెస్ దారి తీయడం, వీటన్నిటికీ రీజన్ అయి ఉండొచ్చు. ఇది మనం రూల్ అవుట్ చేసుకోవాలి అంటే ఓన్లీ వీర్యకణాల పరీక్షతో లిమిట్ చేయకుండా టెస్ట్ని మనము ఇంకొక టెస్ట్ చేయాల్సి ఉంటుందండి. దాన్ని స్పర్మ్ డిఎఫ్ఐ అని అంటాం, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఈ స్పర్మ్ డిఎఫ్ఐ అన్న టెస్ట్ వీర్య కణాల పరీక్ష చేసినంత సింపుల్గా ఉండదు, అండ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. అంటే అన్ని సెంటర్స్లో ఇది జరగకపోవచ్చు అండి, కొన్ని డెసిగ్నేటెడ్ సెంటర్స్లోనే ఈ డిఎఫ్ఐ అనేది టెస్టింగ్ జరుగుతుంది. ఈ డిఎఫ్ఐ టెస్ట్ ఎలా వెళ్ళాలి, ఎలా ఇవ్వాలి? వీర్య కణాల పరీక్షకైతే మేము ఒక యావరేజ్లో 3 to 4 days లేదా 3 to 5 days వరకు గ్యాప్తో రమ్మని చెప్తూ ఉంటాం. డిఎఫ్ఐకి అలా కాదు, 1 day ఆర్ మ్యాక్సిమం 2 days గ్యాప్తో మీరు వెళ్ళి కణాల శాంపిల్ ఇవ్వాలి. సెకండ్ ఈజ్, ఈ డిఎఫ్ఐ టెస్ట్ అందరికీ కుదరకపోవచ్చండి. ఎవరిలో అయితే వీర్య కణాల సంఖ్య, కాన్సన్ట్రేషన్ 5 million per milliliter, అంటే ఒక్కొక్క మిల్లీలీటర్లో 50 లక్షల కంటే ఎక్కువ కణాలు ఉన్నాయి అంటేనే అటువంటి శాంపుల్ మీద మాత్రమే ఈ డిఎఫ్ఐ టెస్ట్ ప్రాసెస్ అయ్యి రిపోర్ట్ అన్నది వస్తుంది. ఎవరికైతే 1 million లేదా చాలా తక్కువ కణాలు ఉన్నాయనుకోండి, మీకు డిఎఫ్ఐ టెస్ట్ కుదరకపోవచ్చు. సో మీరు మీ అనాలిసిస్ ఫస్ట్ వీర్య కణాల పరీక్ష రిపోర్ట్ చూసుకొని నంబర్స్ అట్లీస్ట్ 5 million per ml కంటే ఎక్కువ ఉంది అంటే ఫాలో అప్ టెస్ట్, ఈ నార్మల్ ట్రీట్మెంట్స్, చిన్న ట్రీట్మెంట్స్తో అవ్వట్లేదు అన్నప్పుడు హస్బెండ్ సైడ్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇవాల్యుయేషన్ మీరు స్పర్మ్ డిఎఫ్ఐ అన్న టెస్ట్ ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అపార్ట్ ఫ్రమ్ స్పర్మ్ సిమెన్ అనాలిసిస్ అండ్ డిఎఫ్ఐ టెస్ట్, ఇంకా స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ అని కూడా ఉంటాయండి. వీటిలో ఏం చేస్తారంటే ఈ కణాల కదలిక ఎంత టైం వరకు ఉంటుంది, ఆ టైంలో అనలైజ్ చేసి శాంపుల్ని డిస్కార్డ్ చేయకుండా ఇంక్యుబేటర్లో ఉంచుకొని ఒక 4 hours తర్వాత అట్లా సర్టెన్ టైం స్పాన్ తర్వాత కూడా ఎంత పర్సంటేజ్ ఆఫ్ కణాలు చనిపోయాయి, ఎన్ని పర్సంటేజ్ ఇంకా కూడా కదలికను రీటైన్ అయ్యి కదులుతూ ఉన్నాయి, అవన్నీ కూడా టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మగవాళ్ళలో కూడా రోజు మార్చి రోజు రీసెర్చ్తో ఇంటర్వెన్షన్స్ ఉంటూనే ఉన్నాయండి. వీర్య కణాల పరీక్షకు లిమిట్ చేయకుండా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఫర్దర్గా ఇంకా డీపర్ లెవెల్లో అసెస్మెంట్ చేయడానికి ఎన్నో టెస్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ.